వెల్కమ్ టు AP23 న్యూస్. ఇక కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వేడుకగా సంబరాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలు ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ కూటమి ఏడాది పాలన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలంతా పాల్గొనాలని సీఎం లోకి తీసుకువెళ్లాలని నాయకులకు సూచించారు. ఇలా 12ను అమరావతిలో ఎన్డీఏ బహిరంగ సభ, కూటమి ఏడాది పాలనపై భారీ బహిరంగ సభ, ఏడాది పాలనలో ప్రభుత్వ అభివృద్ధి పథకాల కాలానికి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏపీ సచివాలయం దగ్గర బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాజీ లైవ్ లో అందిస్తారు. బాజీ, రాష్ట్ర వేడుకగా ఏడాది సంబరాలకు జీవో జారీ చేసినట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం. అమరావతిలో అయితే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ సుష్మా, కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సర కాలం అయిన నేపథ్యంలో రేపొద్దున విజయోత్సవ ర్యాలీలు కానీ అట్లాగే బహిరంగ సభలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి దీనిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంటే నియోజకవర్గాల వారీగా కూడా ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పి నియోజకవర్గ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులకి సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్లో తెలియజేసినట్టు కూడా మనకు తెలిసింది. అంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ సంవత్సర కాలంలో రాష్ట్రం ఏర్పాటైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. అంటే మరీ ముఖ్యంగా రేపు రెండు ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో ఆ హామీలను రేపు రెండింటిని అమలు చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే తల్లికి వందన కార్యక్రమం ఉందో ఆ తల్లికి వందన కార్యక్రమం రేపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 67 లక్షల మంది విద్యార్థులకు తల్లుల ఖాతాలో ఈ యొక్క అమౌంట్ను జమ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి కూడా రేపొద్దున ఈ యొక్క ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అట్లాగే మరొక పక్క సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కింద రేపు స్కూల్ ప్రారంభం అవునున్న నేపథ్యంలో స్కూల్కి వెళ్ళినటువంటి విద్యార్థులకు కిట్లు దాదాపు 9 వస్తువులతో కూడినటువంటి కిట్ను అందజేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యి సంవత్సర కాలంలో కూడా ఒక పక్క అమరావతి పునర్నిర్మాణం చేయటం, అంటే అమరావతికి సంబంధించి ఐకానిక్ బిల్డింగ్లు అయితేనేమి, ప్రజాప్రతినిధుల నివాస సముదాయాలు అయితేనేమి, వీటన్నిటినీ కూడా పునర్నిర్మాణం చేయటం, మరొక పక్క దీనికి సంబంధించి ఏదంటే పోలవరానికి సంబంధించి కూడా మొదటి విడత పనులను ప్రారంభించడం, వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే రేపు సచివాలయం వెనక వైపు ఉన్నటువంటి N9 జాతీయ రహదారి సంబంధించినటువంటి ప్రధాని మోడీ బహిరంగ సభ జరిగిందో ఆ సభ ప్రాంగణంలో కూడా ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు కూడా మనకు తెలిసింది. అంటే భారీ బహిరంగ సభకైతే వివిధ పార్టీ నాయకులకు అలాగే అధ్యక్షులకు కూడా ప్రత్యేక ఆహ్వానం పంపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ బహిరంగ సభకు ఎవరెవరు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది? ఈ బహిరంగ సభకు 3 పార్టీల నేతలతో పాటు పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులకు ఆహ్వానాలు పంపించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ బహిరంగ సభలో మొదట నారా లోకేష్, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు చివరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రం ఏదైతే గత సంవత్సర కాలంగా రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి కూడా ప్రజలకు వివరించనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే పూర్తిగా ఈ సంవత్సర కాలంలో అంటే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొదటిగా పెంచినటువంటి పెన్షన్ పెంపు కాడి నుంచి రేపొద్దున తల్లికి వందనం విద్యార్థుల ఖాతాల్లో జమ అయిపోయినటువంటి తల్లికి వందనం ఖాతా వరకు ఈ సంవత్సర కాలంలో ఒక పక్క అమరావతి అభివృద్ధి అయితేనేమి, మరొక పక్క పోలవరం పునర్నిర్మాణం అయితేనేమి, విశాఖ స్టీల్ ప్లాంట్ని ఆపుతం అయితేనేమి, అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి పోర్టులను అభివృద్ధి చేయటం అయితేనేమి, రాష్ట్ర రోడ్ లైన్స్ను అంటే నేషనల్ హైవేలను కనెక్టివిటీని పెంచడం అయితేనేమి, అట్లాగే రైల్వే లైన్స్లను అమరావతి రైల్వే లైన్లో ఏర్పాటు చేయడానికి ప్లగ్ వర్కింగ్ పూర్తి అవడం అయితేనేమి, వీటన్నిటి
వీటన్నిటినీ కూడా రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రభుత్వం ప్రజలకు వివరించే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే పూర్తిగా దీని గురించి కూడా ప్రజల్లోకి చేరవేసే విధంగా కూడా ప్రభుత్వం ఒక పక్క పార్టీ దీన్ని ప్రజల్లోకి చేరవేయటానికి ప్రణాళిక రచిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే గడప గడపకు తెలుగుదేశం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకువచ్చి ఈ కార్యక్రమంలో మొత్తంగా ప్రతి ఒక్క గడపకు కూడా ఏదైతే సంవత్సర కాలంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి అంటే పెన్షన్ పెంపు అయితేనేమి, అన్నా క్యాంటీన్లో రీఓపెనింగ్ అయితేనేమి, అట్లాగే దీపం పథకం 2 అమలు చేయటం అయితేనేమి, అట్లాగే తల్లికి వందనం పథకం అమలు చేయటం అయితే వీటన్నిటినీ కూడా ఏదైతే ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు లోకల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రచారానికి గడప గడపకు తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి లోకల్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు కూడా ఈ ఒక్క సంవత్సరంలో ఆ ఒక్క కుటుంబానికి ఎంతవరకు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందారు అనే ఒక మొత్తం ప్రణాళికని సిద్ధం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని రూపాంతరం చేస్తున్నట్టు కూడా మనకు తెలిసింది. అంటే పూర్తిగా ఏదైతే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సర కాలంలో కూడా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టిందని మనకు తెలుస్తుంది. సుష్మా. రైట్, థ్యాంక్ యూ బాజీ. మొత్తానికి చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వేడుకగా సంబరాలను అయితే నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. కూటమి ఏడాది పాలన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలంతా కూడా పాల్గొనాలన్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూడా నాయకులకు సూచించినట్టు తెలుస్తోంది. అలాగే రేపు అమరావతిలో ఎన్డీఏ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. కూటమి ఏడాది పాలనపై భారీ బహిరంగ సభలో ఏడాది పాలనలో ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై వివరణ ఇచ్చే విధంగా అలాగే వచ్చే 4 ఏళ్ల పాలన కాలానికి కూడా దిశానిర్దేశం చేయనున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ AP23 న్యూస్.